కాదన్నా తెలుగు ఆడియన్స్ కి ఉన్నంత మంచితనం మరెక్కడా కనిపించదు కదా. అంత మంచితనం ఎక్కడ కనిపించింది మీకు అనుకుంటున్నారా? కావాలంటే మీరు చూడండి. ఎంత పోటీ ఉన్నా తమిళ సినిమాలకు థియేటర్స్ ఇస్తూ ఉంటాం, కానీ మన సినిమాలకి అక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. తాజాగా మరో సినిమా ఈ లిస్టులో చేరింది. అమరన్ మూవీ దీపావళికి రిలీజ్ అవుతోంది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాని రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. కమల్ హాసన్ నిర్మాత. ఈ సినిమాకు తెలుగులోనూ థియేటర్స్ బానే ఇస్తున్నారు. లక్కీ భాస్కర్, కా లాంటి తెలుగు సినిమాలున్నా కూడా అమరన్ బిజినెస్ ప్రత్యేకమే. తమిళంలో ఎలాగైతే భారీగా రిలీజ్ అవుతుందో తెలుగులోనూ అమర్కు అంతే మంచి రిలీజ్ దక్కుతోంది. కానీ ఇక్కడ కిరణ్ అబ్బవరం కా సినిమాకు ఇలా జరగట్లేదు. ఈయన సినిమాకు తమిళంలో థియేటర్స్ ఇవ్వలేదు. నామమాత్రపు రిలీజ్ కి కూడా సరైన స్క్రీన్స్ దొరక్కపోవడంతో తమిళ రిలీజ్ ని వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి పాన్ ఇండియన్ సినిమాగానే కాని ప్రమోట్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. కంటెంట్ ని నమ్మి అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తెలుగులో మాత్రమే ఇది రిలీజ్ అయ్యేలా ఉందిప్పుడు. తమిళంలో థియేటర్స్ లేవు. మలయాళంలో అదే రోజు దుల్కర్ సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో తన రిలీజ్ ని ఆపేశారు కిరణ్. ఖా సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అందుకే ఆయనపై అభిమానంతో తన సినిమాను వాయిదా వేసుకున్నారు కిరణ్. మలయాళం అంటే ఓకే, కానీ తమిళంలో మాత్రం కిరణ్ అబ్బవరం సినిమాకు అన్యాయమే జరిగింది. మనం తమిళ సినిమాలకు అన్ని థియేటర్స్ ఇస్తున్నప్పుడు మన సినిమాకు అక్కడెందుకు థియేటర్స్ ఇవ్వరు అన్న వాదన మొదలైందిప్పుడు. ఎక్కడికొచ్చినా ఏం చేసినా కెమెరా కళ్ళు తనపై తప్ప పక్క వాళ్ల మీదకు వెళ్లకూడదని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు మిల్కీ బ్యూటీ. అందుకే ఈ మధ్య అందాల ఆరబోతులో పీహెచ్డీ పూర్తి చేశారు. 18 ఏళ్ల కెరీర్లో ఫాలో అయిన రూల్స్ పక్కన పెట్టేశారు తమన్నా. కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఆ మాత్రం గ్లామర్ డోస్ పెంచాలి కదా అంటున్నారు. తాజాగా మళ్లీ రెచ్చిపోయారు. చూస్తున్నారుగా, పబ్లిక్ ఈవెంట్లో తమన్నా ఏ రేంజ్లో గ్లామర్ షో చేస్తున్నారో. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ బ్యూటీ గ్లామర్ డబుల్ అవుతుంది. అందాల ఆరబోతకు మిల్కీ బ్యూటీ ఎప్పుడూ విరుద్ధం కాదు. కానీ అందులో హద్దులైతే పెట్టుకున్నారు తమన్నా. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్ విషయంలో రూల్స్ ఎప్పుడూ బ్రేక్ చేయలేదు. కానీ ఇప్పుడు అవి కూడా ఓకే అంటున్నారు. ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా, సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్ గా మారింది. గతేడాది వచ్చిన జికార్దా, లస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్లే దీనికి నిదర్శనం. అందులో గ్లామర్ షోతో ఆపలేదు తమన్నా. ఏకంగా ఇంటిమేట్ సీన్స్ కూడా చేసేశారు. ఇక హాట్ ఫోటోషూట్స్ కైతే లెక్కే లేదు. వారానికి 2 కొత్త ఫోటోషూట్స్తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ వడ్డించేస్తున్నారు. కెరీర్ చర్మాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవ్వదని తమన్నాకు బాగా తెలుసు. అందుకే సినిమాలొచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ డిజిటల్ ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు ఈ మిల్కీ బ్యూటీ. తాజాగా ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఈవెంట్కి అటెండ్ అయ్యారు తమన్నా. అక్కడ రెడ్ హాట్గా రెచ్చిపోయారు మిల్కీ బ్యూటీ. అందరి కెరీర్లోనూ అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ తన కెరీర్లో కాదు అంటున్నారు రాశి ఖన్నా. పాపం ఎన్ని సినిమాలు చేసినా ఈ భామకు లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఇమేజ్ తెచ్చిన టాలీవుడ్, నమ్ముకున్న బాలీవుడ్, ఈ రెండు కూడా రాశి కెరీర్కి హెల్ప్ అవ్వలేదు. చివరి ప్రయత్నంగా మరో 2-3 సినిమాలతో వచ్చేస్తున్నారు ఈ బ్యూటీ. కొంతమంది హీరోయిన్లకు అందమున్నా అదృష్టం ఉండదు. అందులో అందరికంటే ముందొచ్చే హీరోయిన్ రాశి ఖన్నా. ఇండస్ట్రీకొచ్చి 10 ఏళ్లైనా 25 సినిమాలకు పైగానే నటించిన క్రేజీ హీరోలతో జోడీ కట్టిన పాపం ఈ పాప లక్కు మాత్రం మారలేదు. ఈమెతో పాటు వచ్చిన చాలామంది టాప్ రేంజ్కి వెళ్లినా రాశి మాత్రం మీడియం రేంజ్లోనే ఆగిపోయారు. ఏదో తమిళ, హిందీ సినిమాలతో లాక్కొస్తున్నారు కానీ తెలుగులో అయితే రాశి ఖన్నా కెరీర్ ఎప్పుడో చరమాంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. అప్పుడెప్పుడో కరోనా కంటే ముందొచ్చిన ప్రతిరోజు పండగేతో చివరి హిట్ కొట్టారు రాశి. ఆ తర్వాత ఈమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమెకు ఆఫర్స్ కూడా కరువైపోయాయి. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన తెరకెక్కిస్తున్న తెలుసు కదా చిత్రంలో నటిస్తున్నారు రాశి. ఇక హిందీలో గోద్రా ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సబర్మతి రిపోర్ట్ సినిమాతో నవంబర్ 15న వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో గ్లామర్ షో కురిపిస్తున్నారు రాశి ఖన్నా. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఈ బ్యూటీ. రీమేక్ చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా? ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా? రీమేక్ సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు కూడా ఎందుకని ఖాళీగా ఉన్నారు? కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీమేక్ స్పెషలిస్టులకు అవకాశాలు పెద్దగా రావట్లేదు. మరి దీనికి కారణమేంటి? హ్యావ్ ఎ లుక్.
తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ దర్శకులకు కాలం పెద్దగా కలిసి రావట్లేదు. కావాలంటే వివి వినాయక్నే తీసుకోండి. స్ట్రెయిట్ సినిమాలు చేసినన్ని రోజులు ఈయన కెరీర్కి తిరిగే లేదు. కానీ ఎప్పుడైతే రీమేక్ సినిమాల వైపు వెళ్లారో అప్పట్నుంచి వినాయక్ వైపు హీరోలు పెద్దగా చూడట్లేదు. గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్తో చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ అయితే 2 రోజులు కూడా ఆడలేదు. పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు డాలీ కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నారు. అలాగే 2 ఏళ్ల కింద వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ సైతం చాలా రోజుల ఎదురుచూపుల తరువాత కానీ నితిన్తో తమ్ముడు సినిమా అవకాశాన్ని అందుకోలేదు. దీనికంటే ముందు రవితేజ, అల్లు అర్జున్ లాంటి హీరోలతో వేణు శ్రీరామ్ సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. గాడ్ ఫాదర్ సినిమాతో మెప్పించిన మోహన్ రాజాకు కూడా తెలుగులో అవకాశాలు కరువైపోయాయి. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా ఊహించిన కలెక్షన్స్ అయితే రాలేదు. మరోవైపు అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద హీరోల నుంచి పిలుపు కరువైంది. ఈ మధ్యే విరాట్ అనే కొత్త హీరోతో పెదకాపు చేసినా ఫలితం లేదు. వీళ్లు మాత్రమే కాదు, మరికొంతమంది రీమేక్ దర్శకులు అవకాశాల వేటలో వెనుకబడిపోయారు. దళపతి విజయ్ ప్లానింగ్ మారిపోయిందా? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే రాజకీయాల్లో బిజీ అవుతాడని అభిమానులు అనుకున్నా ఉన్నట్టుండి తన ప్లానింగ్ మొత్తం మార్చేసుకున్నారా? ఇకపై ఇటు సినిమాలు అటు రాజకీయాలు కలిపి బ్యాలెన్స్ చేయబోతున్నారా? విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రాబోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహమేంటి? సినిమాలు చేస్తారా చెయ్యరా? లెట్స్ వాచ్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 8 నెలలు దాటిపోయింది. ఎప్పట్నుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సమయంలో తమిళిక వెట్రి కళగం పార్టీ స్థాపించి నేనొస్తున్నా అంటూ ప్రకటించారు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు విజయ్. తాజాగా ఆయన మొదటి రాజకీయ సభ భారీగా జరిగింది. తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకి ముడిపెడుతుంటారు. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరొకటుంటుందా? ఇప్పుడు ఇదే జరిగింది. తొలి రాజకీయ సభ ఇలా చెప్పారో లేదో అప్పుడే నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోతున్నారు విజయ్. తమిళనాట ఒకే కుటుంబం అవినీతి పాలన చేస్తోందంటూ విరుచుకుపడ్డారు దళపతి. డబ్బు తీసుకుని ఓటేసే రాజకీయం పోవాలి, సమానత్వం రావాలి అంటూ తన నినాదం బలంగా చెప్పుకొచ్చారు విజయ్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక్కరోజులో అయింది కాదు, చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారీయన. ఎప్పటికప్పుడు అభిమాన సంఘాలతోనూ చర్చిస్తున్నారు. ఇప్పుడిక నేరుగా రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టారు. రాజకీయాల కోసమే ఒప్పుకున్న సినిమాలన్నీ త్వరగా పూర్తి చేస్తున్నారు విజయ్. తమిళనాట కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత లాంటి లీడర్స్ అంతా సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్లి జెండా ఎగిరేసినోళ్లే. ఇప్పుడు విజయ్కి తమిళుడు అనే సెంటిమెంట్ బలంగా ఉంది. కరుణానిధి, జయలలిత చనిపోయాక ఏర్పడ్డ రాజకీయ శూన్యతని విజయ్ క్యాష్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.